సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు ఛార్జ్ షీట్ ను తిప్పి పంపింది. ఇప్పటికే 2 సార్లు ఛార్జ్ షీట్ ను రిటర్న్ చేసింది నాంపల్లి కోర్టు. అల్లు అర్జున్ సహా 23 మందిపై ఛార్జ్ షీట్ దాఖలైంది. దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో లోపాలు ఉన్నట్లు గుర్తించింది. పోలీసుల ఛార్జ్ షీట్ లో సాంకేతిక లోపాలను కోర్టు గుర్తించింది. హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్లు జతపరచకపోవడంతో ఛార్జ్ షీట్ ను రిటర్న్ చేసింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. గత కొన్ని నెలల నుంచి శ్రీతేజ్ సికింద్రాబాద్లోని కిమ్స్ లో చికిత్స పొందాడు. అనంతరం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డాక్టర్లు అతన్ని డిశ్చార్జ్ చేశారు. అయితే ఈ ఘటనపై 23 మందిపై కేసు నమోదైంది. ఈ ఛార్జ్ షీట్లో లోపాలు ఉన్నట్లు తేల్చిన కోర్టు దాన్ని తిప్పి పంపింది.